కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన గిరిరెడ్డి భానురెడ్డి తన జీవితాన్ని హైదరాబాదులో గడుపుతూ అక్కడే సెటిల్ అవుదామనుకుని ఆమె స్వగ్రామం జగ్గంపేటలో పరిస్థితులు చూసి మానవతా దృక్పథంతో తన సొంత గ్రామమైన జగ్గంపేటకు సహాయం చేయాలని హైదరాబాద్ వెళ్లకుండా జగ్గంపేట రైతాంగం పడుతున్న కష్టాన్ని చూసి తన సొంత డబ్బులతో సుమారు 10 లక్షల రూపాయలతో రామవరం నుండి కాటాలపల్లి వరకు ఉన్న కాలువలో పూడితను తీయించి రైతులకు సుమారు 2000 ఎకరాలకు నీరు అందించేలా తన సొంత నిధులతో పనులు చేపట్టారు. హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే ఉంటూ రాబోయే కాలంలో జగ్గంపేటకు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని ఆమె తెలియజేశారు. 2023 మేలో వచ్చాను నేను ఇక్కడికి. నేను అనుకున్నాను డిసెంబర్ కల్లా వెళ్ళిపోదాము, ఏ చిన్న చిన్న పనులు చేసుకొని నా ఆస్తులు నేను సరి చూసేసుకొని వెళ్ళిపోదామని అనుకున్నాను. అనుకుని వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే రియాలిటీ వేరు, మనం ఏదో అనుకున్నది వేరు అనమాట. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నా పొలాలన్నీ కూడా మురికి కాలువలతో నిండిపోయి పొలం గట్లు కనపడకుండా నా పొలం ఎక్కడా ఏంటి అన్నది నేను ఎత్తుక్కునే పరిస్థితుల్లో ఉన్నాను అనమాట. ఎక్కడ ఉండి హైదరాబాద్లో చేసేది ఏంటని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇంక ఇక్కడ నా స్టాఫ్ని నేను పెట్టుకొని సరే ఇక్కడే ఉందామని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యి ఒక్కొక్క పొలం చూసాను. ఏ పొలం ఏదో తెలియలేదు. అలాగే 4-5 సార్లు తిరిగితేనే కానీ నాకు నా పొలాల ఏంటన్నది తెలియలేదండి. అయిపోయింది. లాస్ట్ ఇయర్ నేనైతే తొలకర పంట కూడా వేయించలేదండి. రైతులు కూడా ఏమని చెప్పారు, ఎందుకంటే